వచ్చినాడు పరిశుద్ధుడు వచ్చినాడు ఆ పరమును తెచ్చినాడు చిత్రాల వాడు మనసయా చాలా చిత్రాల వాడు చిత్రాల వాడు మనసయా చాలా చిత్రాల వాడు గుడ్డికి కాలం ఇచ్చినాడు గుడ్డికి చూపునిచ్చినాడు కుంటికి కాలం ఇచ్చినాడు గుడ్డికి చూపునిచ్చిన వచ్చిన వల్ల లేపినాడు పాపి లక్షణించినాడు వచ్చిన వల్ల లేపినాడు పాపి లక్షణించినాడు చిత్రాల వాడు చాలా చిత్రాల వాడు చిత్రాల వాడు మనసయా చాలా చిత్రాల వాడు వాడమ్ము జగని నలిడము వాడమ్ము జగని నలిడము చిత్రాల వాడు మనసయా చాలా చిత్రాల వాడు మనసయా చిత్రాల వాడు మనసయా చాలా చిత్రాల వాడు యేసుక్రీస్తు మహారాజుకు పాప రక్షకుడు యేసుక్రీస్తు వారికి దేవుడు లోపల ఎంతో ప్రేమించడం మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న యేసుక్రీస్తు వారికి ఏమో మార్గమును సత్యమును జీవన ఉన్న యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవరపల్లి గ్రామ కాపురస్తులకు మరియు సహోదరులకు సహోదరులందరికీ కూడా మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకు ఈ విధముగా పాటలు పాడుకుంటూ మరి వీధుల గుండా కాలినడకన వచ్చామంటే మేము పొందినటువంటి మేలును మీకు కూడా తెలియజేయాలని, మేము వెళ్ళబోయే స్థలం గురించి మీకు కూడా పరిచయం చేయాలని మాత్రమే మేము వచ్చాం. ఏంటి మేము పొందుకున్నటువంటి మేలు అంటే, మేము ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియక మా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి దినాలలో ఈ విధముగా దేవునికి దాసులు వచ్చి దేవుని యొక్క మాటలు సెలవిచ్చినప్పుడు మేము విన్నాము, విశ్వసించాము, మా పాపాలను ఒప్పుకున్నాము, విడిచిపెట్టాము, రక్షించబడ్డాం, ప్రభు బిడ్డలుగా స్వీకరించబడుతుంటున్నాం. అయితే అప్పటి నుండి కూడా మేము పొందుకున్న మేలును మేము ఇతరులకు తెలియపరచాలని ఈ విధముగా దేవుని యొక్క మాటను బట్టి మాత్రమే మేము ముందుకు వచ్చాం. దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడినటువంటి దేవాది దేవుని ఆయన ఆజ్ఞ ప్రకారము మేము ప్రకటించడానికి మేము పొందినటువంటి మేలును మీకు కూడా తెలియజేయాలని, ఈ లోకంలో ఎంతకాలం మనం జీవించినప్పటికీ కూడా మరణించక తప్పదు, మరణించిన తర్వాత ఆత్మకు తీర్పుంది, ఆ తీర్పు దినాన మనము మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవించినట్లయితే మరి నిర్దోషిగా నిలబడితే అక్కడ వారికి ఉండే ప్రయోజనం ఒక ప్రత్యేకమైనది ఉంటుంది. అదే పరలోకమని గుర్తించి మేము పొందిన మేలును మీకు కూడా తెలియజేయాలని మేము ముందుకు వచ్చామండి. దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే హద్దులు లేని ప్రేమతో, అగాపే ప్రేమతో, మరి కొలతలు లేని ప్రేమతో దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే లోకములో ఉన్న ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమించాడు. అంటే అందమున్నా అందము లేకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, ఏ ప్రాంతమైనా, ఆడవారైనా మగవారు, ఏ దేశస్థులైనా అందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. అందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను కూడా సూర్యకాంతి ప్రసరింపజేస్తున్నాడు. మంచివారికి చెడ్డవారికి కూడా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే ఈవులను బట్టే మనం ఈ లోకంలో జీవిస్తుంటాం. కాబట్టి అది గుర్తించినటువంటి ఎవరైనా కానీ దేవుడు ప్రేమించిన ఆ ప్రేమకు మనము ఏమి చేసినా కానీ దానికి మరి మనము విలువ కట్టలేము అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ ప్రేమను గుర్తిస్తే పరలోక రాజ్యం ఉంటుంది.
ఆ ప్రేమను గుర్తించకుండా ఇంక ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో ఇంకా పాపంలోని జీవించి పాపంలోనే మరణిస్తే గనక నిత్య నరకం ఉంటుంది. ప్రతి మనిషి కూడా, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనందరికీ తెలుసు. కానీ మరి జన్మించిన తర్వాత, జీవించిన తర్వాత, మరణించిన తర్వాత మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే సత్యాన్ని మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ యొక్క ఆత్మ రెండు ప్రాంతాలకు వెళ్తుంది. అది ఒకటి మరి నరకము, రెండవది పరలోకం. మనం అంటాం కదా, మనందరికీ తెలుసు, మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడ్డ పనులు చేస్తే పాతాళానికి వెళ్తాం అని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి నీవు నేను కూడా నిజదేవుణ్ణి మనం ఎరిగినట్లయితే, అంటే మనిషి యొక్క పాపం పోవాలంటే మనం రకరకాల ప్రయత్నాలు చేస్తారు, రకరకాల స్థలాలకు వెళ్తాము, ఎంతో ఖర్చు పెడతాము, ఎంతో ఇష్టపడతాం. కానీ ఒక మనిషి పాపం పోవాలంటే ఒక మనిషి యొక్క రక్తము చిందించబడాలి, ఆ యొక్క మనిషి కూడా పరిశుద్ధుడై ఉండాలి అని మరి దేవాది దేవుడు ఈ లోకంలో పరలోకములో చూచినప్పుడు, ఈ లోకంలో ఏ ఒక్క మనిషిలో కూడా మరి పరిశుద్ధత లేని కారణంగా ఆ పరమాత్ముడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి నిన్ను నన్ను కూడా ప్రేమించిన దేవుడు ఆయనే తన ప్రాణం పెట్టడానికి ఈ లోకంలో పాపం లేని వ్యక్తిగా వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని యొక్క జన్మ, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ చారిత్రాత్మకమైనది. అది చరిత్రలో 2 భాగాలుగా చేసింది. ఒకసారి మీరు ఆలోచించండి. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని చరిత్రను 2 భాగాలుగా విభజించింది దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననమని తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాం. అంతేకాదు దేవుని యొక్క మరి జన్మ మరి ప్రవచనాత్మకమైనది. అనేక వేల సంవత్సరాల క్రితమే మరి ఎవరి గర్భాన జన్మిస్తాడు, ఏ ప్రాంతంలో జన్మిస్తాడు, ఎందుకు జన్మిస్తాడు, ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో పాపము లేదు, ఏ పాపము లేని పావనమూర్తికి లోకంలో నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. అది ఎలా సాధ్యం? మనందరము కూడా తల్లిదండ్రుల కలయికల పాపం వల్ల జన్మిస్తే దేవాది దేవుడు మాత్రము పాపము లేని పావనమూర్తికి లోకంలో జన్మించాడు. పరిశుద్ధాత్మల గర్భము ధరించి ఒక కన్యక, ఆ కన్యక గర్భా నుండి లోకానికి వచ్చాడు. 30 ఏళ్ళు జీవించి నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం, నీవు నేను చేసిన తలంచిన తలంపుల ద్వారా తలపై ముండ్ల కిరీటము, మన కాళ్ళు చేతులు చేయరాని పాపాలు చేసిన కారణంగా కాళ్లలో చేతులు మేకులు కొట్టించుకున్నారు. ఆయన మన హృదయ తలంపుల ద్వారా చేసిన పాపాన్ని బట్టి హృదయంలో బల్లెంపోటు, అంతేకాదు ఆ ముఖం మీద ఉమ్మి వేశారు, వీపుపై కొరడా దెబ్బ గుద్దారు, మాంసమంతా కూడా మరి రక్తము ఏరులై పారింది, శరీరం అంతా మాంసం ముద్దగా అయిపోయింది. ఆఖరి రక్తబొట్టు వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీవు నేను ఈ సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ చేసిన పాపాలను పరిహరించడం రక్తబొట్టు వరకు కూడా కార్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తర్వాత తిరిగి లేచాడు 3వ దినమున. తండ్రి కొడుకు పార్శ్వంగా వచ్చి నీవు నేను కూడా ప్రభు చెంతకు రావాలని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి సొంత రక్షణను అంగీకరిస్తారో, ఎవరైతే పాపాలను ఒప్పుకుంటారో, వారిని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి పాప క్షమాపణ పొందుకొని ప్రభు బిడ్డలుగా అటువంటి పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తే గనక పరలోకం వెళ్తాం. అంతేకాకుండా ఇంకా పాపంలోనే జీవించి పాపంలోనే మరణిస్తే గనక, ఎందుకంటే ఈరోజు మరణము బహు చులకనైపోయింది, మరణం బహు సమీపమైపోయింది, 4 వైపుల నుండి కూడా ఎటువైపు వస్తుందో తెలియదు. మరణము చాలా భయంకరమైంది, చాలా సమీపంగా ఉంది. కాబట్టి మరణించక మునుపు ప్రాణము శరీరము కలిసి ఉన్నప్పుడే మనము మన సృష్టికర్తను స్మరించుకుంటే, మనం పాప క్షమాపణ పొందుకుంటే పరలోక రాజ్యం వెళ్తాం. అక్కడ ఏముంది? నిత్యానందం ఉంది, నిత్య సంతోషం ఉంది. అక్కడ యుగయాలు కూడా దేవునితో సహవాసం చేసి ఆ సహవాసాన్ని కలిగి ఉంటాం. కోటి సూర్య తేజస్సుకు మించినటువంటి మహామహిమతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రకాశమానమైనటువంటి దేవుని సముఖంలో నేను ఉంటాం. అది కావాలా? అంతేగాని అది కాకుండా పాపంలోనే జీవించి పాపంలోనే మరణిస్తే నిత్య నరకం ఉంటుంది, నిత్య వేదన. అందులో నిత్య వేదన, ఆత్మకు చావలేదు, అగ్ని ఆరులో పురుగు చావదు. అది ఎంతకాలంటే అది కూడా యుగగాలే. ప్రభునందు ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజే
ఈ రోజే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. నేడే రక్షణ దినము, ఇదే మిక్కులు అనుకూల సమయము. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షించబడుదురు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలని ఆశిస్తే గనక మా ప్రియ సహోదరులు కొన్ని కరపత్రాలు ఇస్తున్నారు, వాటిని స్వీకరించండి, చదవండి, చదివించుకోనండి, ఆత్మీయ మేలు పొందండి. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే ఈ ప్రక్కనే మారుతి నగర్లో మాజీ సర్పంచ్ గారు సిర్రా రాము గారు నూతన భవనంలో మరి యెరూషలేము ఆరాధనా గృహం ఏర్పాటు చేయబడింది. అక్కడ ఉదయం 10 గంటలకు ఆదివారం ఆరాధన, అదేవిధంగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ప్రార్థన కొడుకుంటుంది. దైవజనులు జాషువా గారు అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి మరిన్ని విషయాలు తెలుసుకుని దేవుని పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మీ కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నామమునకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ప్రవెంత వరకు మీ మాటలు మేము వినిపించాం. ఎవరైతే మాటలు విన్నారో వారి హృదయాల్లో భద్రపరుచుకొని పాప క్షమాపణ పొందుకుని నీతిమంతులుగా తీర్చబడి మీ బిడ్డలుగా స్వీకరించండి. ఇదిగో ప్రభువా, మరి ఇక గ్రామ ప్రజలందరినీ మీరు దీవించండి, ఆశీర్వించండి. మేము ముందుకు వెళ్తున్నాము, మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహిస్తురండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.